సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన కుర్రాడు ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి చదువుకుని విదేశాలకు వెళ్లారు. అక్కడ తన ప్రతిభతో వ్యాపార రంగంలో రాణించి గణనీయ విజయం సాధించారు. అయితే ఎన్ని కోట్లు సంపాదించినా తన వారి కోసం, తాను పుట్టి పెరిగిన దేశం కోసం ఏదైనా చేయాలి అనే కోరికతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ తరుణంలో రాజకీయాలలో చేరి తన ప్రజల కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇది చదువుతూ ఉంటే ఏదో సినిమా స్టోరీలా ఉంది కదూ, కానీ ఇది రియల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ. ఈ స్టోరీలో కథానాయకుడే పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన 2024 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ వైద్య నిపుణుడు పెమ్మసాని చంద్రశేఖర్ రియల్ స్టోరీ తెలుసుకుందాం. పెమ్మసాని చంద్రశేఖర్ 1976 మార్చి 7న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో జన్మించారు. చంద్రశేఖర్ తల్లిదండ్రులు సువర్చల సాంబశివరావు. ఆయనకు ఒక సోదరుడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలో ఎలాంటి హంగులు ఆర్భాటం లేకుండా సాధారణమైన జీవితాన్ని గడిపారు. ఆయన పుట్టింది బుర్రిపాలెంలో అయినా ఆయన బాల్యంలో కొంతకాలం పాటు నర్సరావుపేటలో ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుండి మంచి ప్రతిభను కనబరిచేవారు. 1991లో తన 10th క్లాసు, 1993లో ఇంటర్ పూర్తి చేశారు. డాక్టర్ కావాలనే కలతో 1993-94లో ఎంబీబీఎస్ ఎంట్రన్స్ లో 27వ ర్యాంక్ సాధించి హైదరాబాద్ ఉస్మానియాలో సీటు సంపాదించారు. అప్పట్లో తెలుగు మీడియంలో చదువుకొని ఇంత మంచి ర్యాంక్ సాధించినందుకు ఆయనను ఎంతో మంది ప్రశంసించారు. మెడిసిన్ పూర్తి చేసిన చంద్రశేఖర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000లో అమెరికాకు వెళ్లారు. పీజీ పూర్తి చేసిన అనంతరం అక్కడే జాన్ యూనివర్సిటీలో 5 ఏళ్ల పాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు. మరోవైపు మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సహాయం చేసేవారు. చాలా తక్కువకు తాను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ని ఆన్లైన్లో అందించేవారు. చంద్రశేఖర్ ఆ ప్రయత్నానికి మంచి ఆదరణ దక్కింది. ఆ టైంలో చంద్రశేఖర్ రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో విద్యార్థుల కోసం యువరల్డ్ ఆన్లైన్ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించారు. ఇందులో నర్సింగ్, ఫార్మసీ, న్యాయ, వాణిజ్యం, అకౌంటింగ్ విభాగాలలో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. వారికి అద్భుతమైన మెటీరియల్ అందించేవారు. అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక వ్యాపారవేత్తగా అవతరించారు. అలాగే చంద్రశేఖర్ అమెరికా ఫిజిషియన్ అసోసియేషన్ లో సభ్యుడిగా చేరారు. అక్కడి ఎన్ఆర్ఐలకు ఉచిత వైద్య సేవలు అందించారు. అమెరికాలో వైద్య విద్య అధ్యాపకుడిగా, ఫిజిషియన్ గా సేవలందించారు. ఈ సమయంలో పెమ్మసాని ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐలకు ఉచిత వైద్య సేవలు అందించారు. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. ఆయన తన పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి వచ్చారు. ఈ తరుణంలో పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చేశారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో బోర్వెల్స్, ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెరీ అనే స్కూల్ను ప్రారంభించారు. అలాగే పెమ్మసాని అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు, స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావుకు ఎన్టీ రామారావు అంటే చాలా ఇష్టం. ఈ కారణంతోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత నర్సరావుపేట పట్టణ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇలా తన తండ్రి కొనసాగిన పార్టీలో చంద్రశేఖర్ చేరారు. ఆయనకు చంద్రబాబు అంటే చాలా ఇష్టం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో పర్యటిస్తున్న వేళ ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసినా ఆ సమావేశాలకు చంద్రశేఖర్ తప్పకుండా హాజరయ్యారు. ఆ సమయంలోనే చంద్రబాబుతో ముఖాముఖి పరిచయం ఏర్పడింది. చంద్రశేఖర్ సాధించిన విజయాన్ని చూసి చంద్రబాబు కూడా ఎంతో అభినందించారు. అలా రాజకీయాలపై మరింత ఆసక్తి పెంచుకుని టీడీపీతో కలిసి పనిచేయడం ప్రారంభించారు చంద్రశేఖర్. 2014లోనే టీడీపీ నుండి నరసరావుపేట లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ 2014-2019లో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇవ్వడంతో ఆయన కొంతకాలం వేచి ఉన్నారు. ఈ తరుణంలో ఆయనకు నరసాపురం అసెంబ్లీ టికెట్ వస్తుందని అందరూ భావించారు. కానీ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం తీసుకుంటున్నానని ప్రకటించడంతో చంద్రశేఖర్ కు లైన్ క్లియర్ అయింది. ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. దేశమంతా ఇప్పుడు ఆయనే హాట్ టాపిక్. ఏది ఏమైనా చంద్రశేఖర్ ఆంధ్ర నుంచి అమెరికా దాకా సాగిన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.